అన్న మీరు ముందర వచ్చేయండి అన్న, మీరు ముందు వచ్చేయండి. మేడం వాళ్ళ దగ్గర గ్యాప్ ఉంది, ముందు వచ్చేయండి. జాగ్రత్త ఒకసారి ఊరేస్తున్నాం కదా, ప్రతి ఒక్కసారి 20 నుంచి ఊరేస్తాను మార్చల. మన జోడీ మేడం గారిని కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు కుమార్తె మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్స్ అందరూ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వాళ్ళ మీ ఊర్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి నేచర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, వర్షం చూపిస్తుంది. చూడండి, చాలా ఆనందం. మంచి రోజులు వస్తున్నాయనే దానికి ఇదే సూచన. చాలా మంది చెప్తూ వస్తున్నారు, ప్రతిసారి కూడా చెప్పారు. ఈ మధ్యకాలం అగ్రికల్చర్ వైపు ఇది ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఎవరైనా ఆ పిల్లల్ని ఏం చేస్తారు అంటే రైతు చేస్తామని ఎవరు చెప్పడం లేదు. అందరూ ఆ సాఫ్ట్వేర్ కు ఏదైనా చదివించి వేరే పనికి పంపిస్తాం కానీ రైతు చేస్తామని చెప్పే వాళ్ళే కనపడడం లేదు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన ఇండియాలో చాలా వరకు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ ఎక్కువ జరుగుతాయి. మనది అగ్రికల్చర్ కి దేశ విదేశాల్లో ఒక పేరు ప్రఖ్యాతి ఒక గొప్ప దేశం మనది. అలాంటి కంట్రీలో మనము ఉండి ఇప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో మనకి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా చాలా మంది చాలా చేస్తారు. ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు పడకూడదు. ఏదో సినిమాలో చెప్తారు, మహేష్ బాబు గారు వచ్చి మహర్షి సినిమాలో అందరూ పొలం దిగండి, అందరూ పొలంలో పండిద్దామని సినిమాలో చెప్పే బాగుంటుంటాము. రియల్ లైఫ్ లో నిజంగానే దాంట్లోనే ఉండి పొలంలో పండించి చేసే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం రోజు చూస్తుంటాం. వర్షం పడక ఇబ్బందులు పడతారు, సీడ్ కల్తీ విత్తనాలు వచ్చి ఫెయిల్ అయ్యి క్రాప్ ఫెయిల్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళు చూస్తుంటాం. వర్షం రాక అన్ని ఏదైనా సమస్యలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పరిస్థితి నుంచి మన రైతులు బయటపడాలి అనే గొప్ప ఉద్దేశంతో ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం తీసుకొస్తున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉండే స్టాఫ్ ఎంత క్వాలిఫైడ్ అంటే వాళ్ళంతా బిఎస్సి అండ్ ఎంఎస్సి అగ్రికల్చర్ పిహెచ్డి చేసి వచ్చి అక్కడ చాలా గొప్ప గొప్ప పోస్టుల్లో ఉంటారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కి ఈ రైతు సేవా కేంద్రాల్లో మనకి వీళ్ళ హెల్ప్ కి మనం తీసుకొని మన పంట పండించే మార్గాలని మనం రోజు పండించే అదే మార్గం కాకుండా కాస్త చేంజెస్ చేసుకొని రైతులకి పండించగలిగితే మనకి నిజంగానే దిగుబడి పెరుగుతుంది. తక్కువ ధరకే మనకి ఎక్కువ ఈల్డ్ తీసే అవకాశం మనకి దొరుకుతుంది. అదే కాకుండా ఇప్పుడు మీలోనే చాలా మంది పిల్లలు మీరు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతుంటారు. చిన్న చిన్న యాప్లు వచ్చాయి. మీరు ఇంట్లో ఉండే డ్రిప్ ఇరిగేషన్ ఇంట్లో ఉండే ఆపరేట్ చేసుకునే చిన్న చిన్నవి కూడా యాప్లు డెవలప్ అయినాయి. అలాంటివి ఎక్కువ ధర కూడా కాదు. ఇంకా టెంపరేచర్ సెన్సర్లు కొంచెం టెక్నాలజీని మనం వాడుకొని మన దిగుబడిని మనం పెంచుకునే అవకాశాలు మనకి మార్కెట్ లో చాలా దొరుకుతున్నాయి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే రైతు భరోసా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలు, ఇంకా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నారు. ఇదే కాకుండా ఈల్డ్ ఎక్కువ వచ్చే విత్తనాలు ఇప్పుడు మామూలు మొన్న
ఆల్టర్నేట్ క్రాపింగ్ మెథడ్స్ కోసం అని హార్స్ గ్రామ్ ఉలువలు వితరణ చేశాను. మనకి దానికి ముందు వితరణ చేసింది వేరుశనగ. ఈ వర్షం తక్కువ అవ్వడం వల్ల సరిగ్గా పండలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేరే పంటల కోసం అని మనం ఉలువలు ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి. ఈ మామూలుగా అయితే K6 వెరైటీస్ విత్తనాలు వెరైటీ ఎక్కువగా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడి K6 లిటరలీ చాలా వరకు సాచురేట్ అయిపోయిందని చెప్పాలి. అదే పంట అదే వెరైటీ విత్తనం వేసి కూడా మన నేల కూడా దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి కొన్ని మన సర్వాలను అడిగితే మీకు చెప్తారు. ఒకటి కదిరి లేపాక్షి 1812 వెరైటీ ఉందంట. దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే దానికి అది ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట ఆకులు. అలా కాకుండా దాంట్లో ఉన్న మంచి ఏరియా. ఈ రోజు ఎక్కడ పోయినా మేము పల్లె రఘునాథ్ రెడ్డి కాలేజీలో చదువుకున్నాం. అందరికీ ఒక దశా నిర్దేశించే పెద్దలు మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారికి, మరియు ఆర్డీఓ భాగ్యరేఖ గారికి, హార్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్ గారికి, సిరికల్చర్ ఆఫీసర్ పద్మమ్మ గారికి, మరియు సుదర్శన్ గారికి, పుట్టపర్తి శాస్త్రవేత్త శ్రీరామ్ సుబ్బయ్యరావు గారికి, నరసింహమూర్తి గారికి, శ్రీమతి అనుపమ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఎక్స్ డిప్యూటీ శ్రీరామ్ నాయక్ గారికి, శ్రీరామ్ రెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, రైతన్నలకు, మరి నిడమామిడి గ్రామస్తులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నాకేం నిర్మాణం కొత్త ఏం కాదు. ఒక బస్సు ఉండేది, బస్సు నేను కూడా వచ్చిపోయేదాన్ని. అప్పుడప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ ఉండేది సార్, టౌన్ సర్వీస్ ఉండేది. అప్పుడు రెడ్డి బస్సు నిర్మాణానికి చాలా సార్లు వచ్చాను. మురుగుపల్లి నారాయణ ఇంటికి, మిగతా వాళ్ళందరూ వచ్చిపోయేదాన్ని. చాలా బాగుంది. నిర్మాణాలకే కాదు, మాకు పెడబలి బస్సు కావాలని మా దగ్గర ధర్నా కూడా చేసేవాళ్ళు. ఎలాగైతే మీ తండ్రి గారి, మా తండ్రి గారికి కూడా మీరందరూ ఓటేసి ఎంపీలో కూడా అవకాశం ఇచ్చారు, అందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి పొలం పిలిచిన కార్యక్రమానికి సార్ లేదు సార్ నేను రాను అంటే, లేదమ్మా రావాలి మా కాన్స్టిట్యున్సీకి నువ్వు అని చెప్తారు. సర్లేని సార్ వస్తానని చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. ఈ సమయమైనా మీరందరూ ఇక్కడ ఉన్నారంటే రైతుల బాధలు అలా ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళైతే వెళ్ళిపోతారు, కానీ పొలం పిలిచింది అనేది మన రైతన్నుల కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రైతన్నుల సమస్యలు వర్ణాతీతం. మా తండ్రి చనిపోయేంత కాలం సేద్యం చేయడమే. ఢిల్లీలో ఉన్న ఆదివారం పెరుగుండకు రావాలా, నా మడి ఏమైంది, నా పూల చెట్లు ఏమైనాయి, నా రేషన్ ఏమైపోయింది, నా కోళ్ళు ఏమైపోయినాయి, జీవాలు ఏమైపోయాయని ఆయన బాధ. ఇక్కడికి రావాలి అంటే ఆ సేద్యం అనే అటాచ్మెంట్ అంటుండదు. చాలా మంది అంటూనే ఉండేవాళ్ళు నాన్నగారితో కూడా, ఎందుకైనా ఈడున్నావు నువ్వు, ఈ కొండపల్లిలో ఎందుకుంటావు, లక్షణంగా పెనుగొండకు పోవచ్చు కదా అంటే, లేదు నేను సచ్చినా బతికినా నేను రైతుగానే ఉంటాను, నేను సేద్యం చేస్తానే ఉంటానే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. ఏ రాజధానికి పోయినా, ఢిల్లీలో ఎంపీ అయినా, రాష్ట్రానికి మంత్రి అయినా నేను చివరికి నేను ఇక్కడే చేరుతానని చెప్పారు. కాబట్టి పెద్దలు అందరూ చెప్పారు రైతు కష్టాలేంటనేది. మరి ఇప్పుడు మన అందరికీ పెద్ద దిక్కు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైతన్నలు గౌరవించే ప్రభుత్వం ఆనాటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి వరకు గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మీకు ఏం జరిగిందో తెలుసు. స్ప్రింక్లర్లు మర్చిపోయినాం, డ్రిప్పులు మర్చిపోయినాం, ఇన్పుట్ సబ్సిడీలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఇత్తనాలు మర్చిపోయినాం, నాణ్యతమైన ఎరువులు మర్చిపోయాం. రైతులు మోసపోయారు, రైతులు దగా పడిపోయారన్న విషయం మనకు అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా మోసం. 5 సంవత్సరాలుగా ఏ రోజైనా డ్రిప్ ఇచ్చారా అన్న? స్ప్రింక్లర్లు ఇచ్చారా? గిట్టుబాటు ధరలున్నాయా? నాణ్యతమైన కరెంట్ ఉందా? రైతన్నులు కోరుకునేది ఒక్కటే, మాకు లక్షలు కావాలని అడగరు. అయ్యా మాకు నాణ్యతమైన కరెంట్ ఇవ్వండి, డీపీ మోటార్ ఎత్తుతానే డీపీ ఫీజులు పడిపోతున్నాయి, మాకు నాణ్యతమైన కరెంటు, మందులు ఇవ్వండి, డ్రిప్పులు ఇవ్వండి, మంచి గిట్టుబాటు ధర ఇవ్వండి తప్ప మాకు ఊరికే ఏంది ఇవ్వాలని ఏ రైతు అన్నాడు. మనం కష్టపడే రైతు ఈ భారతదేశంలోనే మనం ఎక్కువగా కష్టపడేది ఎవరంటే రైతన్నులే. ఇంకా
ఒక విషయం, 1000 కోట్లున్నా అన్నం పెట్టి ఎవరైనా వస్తే, కానీ మన దగ్గర ఉందో లేదో రైతన్న ఇంటికి పోతే పిడిపిడి అన్నం పెట్టే సంస్కారం రైతులకే ఉందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. అనుకున్నాము దగ్గరలో అందరినీ పోతాను. ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా 195 చెరువులు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నింపుతున్నాం. అంటే మొత్తం సర్కార్ అయిపోతుంది. వేరే ఆలోచన అన్ని చెరువులు నింపుతాం. ఆ ప్రోగ్రాం కంటిన్యూ అవుతాం. అప్పుడైనా పంటలు ఏ విధంగా పెట్టాలా అని వ్యవసాయం మీద కొంత దృష్టి కేంద్రీకరించాలి. అంటే ఒకటి విత్తనాలు కొద్దిగా వర్షానికి కూడా తట్టుకునేట్లు వర్షం రాకపోతే తట్టుకోవాలా, దాంట్లో విత్తనాలకు సైంటిఫిక్ గా కూడా తయారు చేయాలా, ఏ పంటలు పెడితే బాగుంటుందని. కొన్నాళ్ళు వేరుశనగ పెట్టాం. మీకు గుర్తుంది లేదు, కదిరి తాలూకాలు మొత్తం అంతా ఇంక్లూడింగ్ పుట్టపర్తి కూడా కొన్నాళ్ళు మలబరి ఎక్కువ పెట్టేవారు. అందులో ఎక్కడో మలబరిని, తర్వాత చిన్న తోటలు వచ్చి అక్కడ మామిడి తోటలు వచ్చాయి. ఎప్పుడు కూడా హార్టికల్చర్ లో కొద్దిగా ఆదాయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ వీరికి పెద్ద హార్టికల్చర్ చేసుకోవడము, కాయగూరల పంటలు వాణిజ్య పంటల వైపు దృష్టి సాధించడము, తర్వాత ఈ పంటలు రావడము. అంతేకాకుండా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇన్పుట్ సబ్సిడీ అనేది పంటలు పండకపోతే ఇన్పుట్ సబ్సిడీ అనే కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఒకసారి మీరు మంత్రులుగా ఉన్నప్పుడు 2400 కోట్లు రాష్ట్రానికి వస్తే 13 జిల్లాలకు, ఒక అనంతపురం జిల్లాకే 1600 కోట్లు ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ. అంటే మీ అనంతపురం జిల్లా ఎనగోలే ప్రాంతం అని చెప్పి ఎక్కువ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పెట్టారు. ఈ క్రాపింగ్ అధికారులు చెప్తాం, తప్పనిసరిగా ఈ క్రాపింగ్ పూర్తి చేయండి. రైతులకు అంతకంటే వేరే దొరకదంగా సాధ్యమైనంత వరకు పద్ధతి ప్రకారం పోయి ఈ క్రాపింగ్ అందరూ చేసుకోండి. సెప్టెంబర్ 30 లోపు ఉంటుంది. మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది కానీ ఇన్సూరెన్స్ కన్నా రాకపోతే పంట నష్టాలు కూడా ఇస్తాం. ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని నిలబడి మీద అవసరం చేయబడుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మత్తమైన రోజు తెలుసుకోను. ఒక్కో వ్యవసాయ పట్టాదారు పుస్తకానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. అది కూడా దశల వారికి అది కూడా అమలు చేస్తామని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంటే పంటలకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ పంటలకు ఉలవలు కానీ, జొన్నలు కానీ, అలసందలు కానీ అటువంటి కూడా ఇస్తున్నాం. ట్రాక్టర్లు ఇస్తున్నారు చాలా మందికి, మీరు ఇచ్చినప్పుడు రాయితీలు ఇస్తున్నాం. ఉలవలు దాదాపు 8,000 రూపాయలు క్వింటాల్, 2,000కే మీకు ఇస్తున్నాం, 1,700కు 1,400కు. అన్ని విధాలుగా ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. కాకపోతే ప్రభుత్వంగా మేము చేసే పని ఏమంటే ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధి హామీ పథకం పెడితే దానికి నార్మ్స్ కండిషన్స్ కొద్ది సహకరించలేదని చెప్తున్నాము. అందరము దాన్ని ఏదో విధంగా చేసి కొంత కలపగలిగితే వ్యవసాయం లాభదాయకమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా భూముల విలువలు బాగా పెరిగిపోతున్నాయి. పంటలు కూడా బాగా పెట్టుకోండి. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ, కొద్దిగా చూస్తే మీకు పంటల్లో అర్థమైపోతుంది ఎవరికి ఆదాయం వస్తుంది, ఏ పంటలు పెడుతున్నారు, కాయగూరల పంట, వాణిజ్య పంట, మీ భూమికి ఏం సూట్ అవుతాయి, ఇవన్నీ చేసి వ్యవసాయం లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా భూమిగా రగాల్సింది. కాబట్టి రైతుగా అన్నం పెట్టాల్సింది. కాబట్టి రైతుకి ఇచ్చే గౌరవం ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. అన్ని విధాలుగా మీకు సంపూర్ణ సహాయ సహకారం ఇస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, మరొకసారి ఈసారి బాగా పంటలు పండాలని ఉంది కదా ముందు ఈ రిజర్వేర్ కూడా కంప్లీట్ చేస్తాం మీకు పంట పండగ. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు ఎంత ఉంటాం. ఎందుకంటే మా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఇచ్చారు. 7 సార్లు బీఫామ్ ఇచ్చారు నా కుటుంబాన్ని.